అనగనగా ఒకరోజు సిద్ధార్థ్ ఎగ్జామ్స్ రాయడానికి పూణేకి వెళ్ళాడు. వాళ్ళ కజిన్ ఫ్రెండ్ ఇంట్లో స్టే చేశాడు. అప్పటికి 2 ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. అది డిసెంబర్ నెల. బాగా చలిగా ఉంది. సిద్ధార్థ్ డిన్నర్ చేశాక డాబా పైకి వెళ్ళి వాక్ చేస్తున్నాడు. సడన్గా తన ఫ్రెండ్ కాల్ చేసింది. తన పేరు అనూష. సమయం 10:30 కాల్ చేసి, సిద్ధార్థ్ నీకు ఒక విషయం అడగాలి అని చెప్పింది. ఇంతకీ నిజంగా దయ్యాలు ఉంటాయా అని అడిగింది. సిద్ధార్థ్ సీరియస్గా ఉండి, అవును నిజంగా దయ్యాలుంటాయి, నేను ఒక విషయం చెప్తా, ఎవరికి చెప్పద్దు ప్లీజ్ అని ప్రామిస్ తీసుకున్నాడు. 4 సంవత్సరాల క్రితం నాకు లవర్ ఉండేది. తన పేరు శ్వేత. ఒక ట్రిప్కి వెళ్ళాం. అక్కడ తాను యాక్సిడెంట్లో చనిపోయింది. కానీ తన ఆత్మ ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతుంది. సరిగ్గా 1 గంటకు తన ఆత్మ నా దగ్గరికి వస్తుంది అని అనుషకు చెప్పాడు. అనుష భయపడి ఫోన్ కట్ చేసింది. సిద్ధార్థ్ నవ్వుతూ ఎగతాళిగా తన ఫ్రెండ్స్కి కాల్ చేసి, శ్వేత ఇలా అడుగుతుంది, నేను ఇలా చెప్పాను, నాకు లవర్ లేదేం లేదు అని నవ్వుతూ చెప్పాడు. కానీ ఆ రోజు రాత్రి తను స్టే చేస్తున్న రూమ్లో ఒక విచిత్రమైన పెయింటింగ్ ఉంది. అది అమ్మాయి బొమ్మ. నిద్రపోవడానికి బెడ్ ఎక్కాడు. ఆ పెయింటింగ్లో ఒక అమ్మాయి బొమ్మ ఉంది. ఆ పెయింటింగ్లో ఉన్న అమ్మాయి తనను తన వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఏమీ పట్టించుకోకుండా నిద్రపోయాడు. కానీ తాను ఉన్న రూమ్లో ఎవరో ఏడుస్తున్నట్లు అనిపించింది. నిద్రలేచి చూశాడు. తన బెడ్ దగ్గర ఎవరో ఏడుస్తున్నట్లు ఉన్నారు. వెనక్కి తిరిగి చూశాడు. నిజంగా ఎవరో ఏడుస్తున్నారు. తన రూమ్ లాక్ చేసి ఉంది. చాలా దగ్గరకు వెళ్ళి చూశాడు. ఒక్కసారిగా తాను మాయమైపోయింది. సిద్ధార్థ్కి ఏం అర్థం కాలేదు. సిద్ధార్థ్ నిద్రపోయాడు. ఈసారి తన బెడ్ మీద కూర్చొనుంది. బోరు బోరుమని ఏడుస్తుంది. సిద్ధార్థ్ గట్టిగా అరిచాడు. మరుసటి రోజు అదే రూమ్లో సిద్ధార్థ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.